ఒక చిన్న గ్రామం నెమ్మదిగా ఒక కొత్త రోజుకు మేల్కొంటుంది. చిన్నారి ఇంకా నిద్రపోతుంది. ఒక చిన్న ఇంట్లో చిట్టి, లేచి సిద్ధమవ్వమ్మా, పాఠశాలకి టైం అయ్యింది. అమ్మా రోజు పాఠశాలేనా? ఈ రోజైనా ఇంట్లోనే ఉంటే బావుండేది. ఇలా మాట్లాడితే పుస్తకాలు కూడా బాధపడతాయి తెలుసా? పాఠశాలే లేకపోతే ఎంత బావుండేది. చిట్టి బడికి వెళ్ళేటప్పుడు పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగింది. చుట్టూ చూసింది. పాఠశాల లేకపోతే ఈ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? ఒక చిన్న కలలో దుకాణదారుడు లెక్కలు చేయలేడు. కస్టమర్ కోపంగా వెళ్ళిపోతాడు. రైతుకు ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. పొలం ఎండిపోతోంది. వైద్యుడికి కూడా మందు చదవడం రాకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఎవరికీ లేఖలు చదవడం రాకపోవడంతో అందరూ దిగులుగా ఉన్నారు. ఆపండి! ఆపండి! ఇలా ఉండకూడదు. పాఠశాల అంటే పుస్తకాలు మాత్రమే కాదు చిట్టి, అది మనకి ఆలోచించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతుంది. చిట్టి అర్థం చేసుకున్న క్షణం. బడి శిక్ష కాదు, అది శక్తి. చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని కథలు మీకోసం తీసుకొస్తాం.